ప్రెస్ క్లబ్లోంచి మాట్లాడుకుంటున్నాం. నేను దుర్గా మల్లేస్వామి టెంపుల్ చైర్మన్ గొర్ర రాధాకృష్ణ మాట్లాడుతున్నాను. మరి ఆగస్టు 6, 7, 9 తారీఖులో మనం తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో హిందూ పరిరక్షణ అనే ట్రస్ట్ ద్వారా మరి మనం భారీ ఎత్తున మరి వివిధ కళలు ఉండే వాళ్ళని పుష్ప నృత్యం కానీ, భరతనాట్యం కానీ, ఇంకా ఎన్నో రకాల డ్యాన్సులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించడం జరిగింది. వాళ్ళంతా కూడా మరి 5 రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలు, జిల్లాలు, 2 రాష్ట్రాల నుంచి సుమారుగా 750 మంది సుమారుగా అప్లై చేయడం జరిగింది. ఆ 750 మందిలో 250 మంది సబ్జెక్ట్ కూడా జరిగింది. ఆ 250 మంది ఫ్యామిలీస్ అంతా కూడా రేపు ఈ 3 రోజులు అక్కడికి వస్తారు. మరి ఎంతోమందిని మన వివిఐపీస్ని కూడా ఈవినింగ్ టైం పిలుస్తున్నాం మేము. వాళ్ళు మళ్ళీ ఒక 36 మంది 40 మందిని మనం సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళకి అంతా కూడా సీడ్లు ఇవ్వడం, వాళ్ళందరూ కూడా ప్రజెంటేషన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే మరి ఇది మన వైభవం, హిందూ వైభవం గుర్తుపడేలాగా, ఇది మర్చిపోకుండా భావితరాలకి మనం ఇచ్చేటం కోసం ఇది మనం ఇటువంటి ప్రోత్సాహం చేస్తున్నాం ప్రభుత్వం ద్వారా. మరి ఒక దేవాలయ ధర్మదాయ దాంట్లో ఇది ఒక భాగమైంది. మరి 2 రాష్ట్రాలకి సంబంధించిన ఈ యొక్క ట్రస్ట్ అనేది ఎప్పుడో 17-18 ఏళ్ల క్రితం ఇది పెట్టబడింది. దాన్ని అలాగే మనం కంటిన్యూస్గా ఉన్నప్పుడు కూడా ఈ 2 రాష్ట్రాలు కలిపి నడుపుతున్నాయి. మరి ఎక్కడైనా ఒకటి ఇటువంటి నృత్యాలు కానీ, డ్యాన్సులు కానీ, ఇటువంటి వైభోగాలు కానీ, ఇటువంటి నృత్యాలు కానీ అందరూ కూడా అంతా ఒకటి ఏ రాష్ట్రం వాళ్ళకైనా. అది కొన్ని రాష్ట్రాల్లో కొన్ని వెరైటీగా ఉంటాయి. ఆ వెరైటీలు కూడా రేపు ప్రదర్శించబోతున్నాం. మనకు తెలియాలి అందరికీ, ఈ రాష్ట్రంలో ఈ వెరైటీ ఉంటుంది, కేరళలో ఈ డ్యాన్స్ ఉంటుంది, మనకి ఈ డ్యాన్స్ లేదు అనే ఉద్దేశం వాళ్ళని కూడా తీసుకొచ్చి సాయంత్రం పూట మరి పెద్దలంతా వస్తారు కాబట్టి వాళ్ళ ముందు ప్రదర్శన చేయబోతున్నాం. వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా భోజన సదుపాయాలు అన్నీ కూడా మరి మా దేవాలయం తరఫున, దుర్గా మల్లేస్వామి దేవాలయం తరఫున మేము తీసుకుని అందరి ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. మరి మీరంతా కూడా మీ సహకారంతో ఇది పబ్లిసిటీ కోరుచున్నాను. జై భవాని, జై భవాని.